ఇది బాలా అనే ఓ పిల్లవాడి వ్యధ. డాక్టర్ శరజ్జోత్స్నారాణి గారి చేతులు చాచిన బాల్యం అనే కథకు దృశ్య రూపం ఈ బాలశిక్ష అనే లఘు చిత్రం. చూడండి, ఆలోచించండి. ఏం చేస్తున్నావు? పద్దాకి ఇదే సబ్జెక్టా? ఎన్నిసార్లు చెప్పాను అన్ని నేర్చుకోవాలని? 100కి 100 మార్క్స్ తెచ్చుకోవడం చేత కాదు, కానీ 3 పూట్ల మెక్కడం వచ్చు. ఎంత కష్టపడి చదివిస్తున్నావు తెలుసా? ఈసారి మార్క్స్ రాలేదంటేనా ఇంట్లో కాలు కూడా పెట్టనివ్వను. గాడిగా ఏంటో తిండి తిప్పులు మానేసి దిగులుగా కూర్చుంటుంది. పసివాడని కూడా చూడకుండా గొడ్డుని బాదినట్టు బాతున్నారు. కనీసం కన్న కొడుకనే కనికరం కూడా లేకుండా పోయిందండి వాళ్ళకి. నేను అదే ఆలోచిస్తున్నాను. వాళ్ళకి ఎలా చెప్తే అర్థం అవుతుందో నాకు అర్థం కావటం లేదు. ఒక్కగానొక్క కొడుకు ఎలా చూసుకోవాలి, ఎలా చూసుకుంటున్నారు? ఇదిగో ఈ ఒక్కగానొక్క కొడుకుతోనే వచ్చిన దరిద్రం అంతా. తప్పండి, పిల్లల్ని దరిద్రం అని అనకూడదు. అవునవును. నా మనవణ్ణి నా దగ్గరికి రాకుండా కట్టడి చేస్తున్నారు. ఏ మనుషులండి వీళ్ళు? పోనీ ఒకసారి అల్లుడు గారితో మాట్లాడినా? మాట్లాడండి, కానీ మీ అమ్మాయి డ్యూటీకి వెళ్ళిన తర్వాత వెళ్ళి మాట్లాడండి. అది పాయింటే. ఎందుకంటే అది ఉంటే పడనివ్వదు. ఆయన గారు, అదే మీ అల్లుడి గారు. మీ అల్లుడి గారు ఏమంటారో ఏంటో. చూడు, ఆయన ఏమన్నా పట్టడానికి సిద్ధపడే అక్కడికి వెళ్తున్నాను. సరేనా? ఏమన్నారండి అల్లుడి గారు? అనాల్సినవన్నీ అన్నారు. కాస్త వివరంగా చెప్పండి. నువ్వు చెప్పినట్టుగానే అమ్మాయి డ్యూటీకి వెళ్ళినప్పుడు అల్లుడు గారిని కలిశాను. ఆయన ఏమన్నారో తెలుసా? అల్లుడు గారు, ఏంటే? మీతో ఒక మాట చెప్పాలండి. నాతో ఓ మాట చెప్పాలా, నాకో మాట చెప్పాలా? అంటే అది మన బాల. ఆపండి మీ గోల. వాడు నా కొడుకు. నా ఇష్టం వచ్చినట్టు నేను పెంచుకుంటాను. కాదనట్లేదండి, కానీ మీరు మా అమ్మాయి ఏదో వంతులు వేసుకున్నట్టు వాడిని చావుబాతున్నారు. పాపం పసివాడండి. చూడండి, ఇది నా ఇంటి విషయం. ఇందులో వేలు పెడితే మా గుమ్మంలో కాలు పెట్టడానికి కూడా ఉండదు. గెటౌట్ అంటే బాగోదు. ఇక ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. వాళ్ళ మూర్ఖత్వం తారాస్థాయికి చేరింది. అయితే నా మనవడు ఈ హింసని భరించాల్సిందేనా? బాల, అదే మన మనవణ్ణి ఆ శిక్ష నుండి విముక్తి చేయాలి. చేస్తాను కూడా. జాగ్రత్తండి, మీరేదో చేస్తున్నారని తెలిస్తే పిల్లవాణ్ణి ఇంకా హింసిస్తారేమో. అలా కాకుండా చేస్తాను. మన అల్లుడి గారి ఆఫీసర్ గారికి ఈ విషయాన్ని చేరవేస్తాను. చూద్దాం, ఆయన ఏదైనా మార్గం చెప్తారేమో. భగవంతుడా, తల్లిదండ్రుల నుంచి పిల్లవాణ్ణి రక్షించే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందండి. ఏంట్రా చదువుతున్నావు? మ్యాథ్సా? మొన్న ఎన్ని వచ్చినాయో తెలుసా మ్యాథ్స్లో నీకు? 90యా? 100 రావాలరా నీకు. పైసా పైసా కూడబెట్టి లక్షల ఫీజులు కడుతున్నావు. ఈసారి 100 రాకపోతే చీరేస్తా నిన్ను. నేను బాగా చదువుకుంటున్నా, కానీ మమ్మీ డాడీ నన్ను కొడుతున్నారు. నేను అల్లరి చేయకపోయినా మమ్మీ డాడీ నన్ను కొడుతున్నారు. వాళ్ళకి నేను ఎందుకో నచ్చట్లేదు. సారీ మమ్మీ. సారీ డాడీ. ఈ ముగింపు చాలా బాధాకరం. ఇవాళ రేపు ఇటువంటి వార్తలు చూస్తూనే ఉన్నాం. కానీ ఈ కథలో ఒక దర్శకుడిగా నేనిచ్చిన మరో ముగింపు ఉంది. అది చూడండి. సార్ నమస్తే సార్. అలాగేనండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓ మోహన్ కృష్ణ, చెప్పిన టైంకే వచ్చావే? అదే సార్, ఎప్పుడూ లేనిది ఇంటికి రమ్మంటేను కొంచెం కంగారు పడ్డాను. అంటే ఇది ఆఫీసులో మాట్లాడుకునే విషయం కాదు. బై ది వే,
మన ధీరజ్ నీతో క్లోజ్గా ఉంటాడు కదూ? అవును సార్, వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి ఒకటే స్కూలు, ఒకటే క్లాస్ కూడాను. ఓహో అలాగా. సరే కానీ ధీరజ్ ఎలాంటి వాడు? ఐ మీన్ బయట అతని బిహేవియర్ ఎలా ఉంటుంది? బాగానే ఉంటాడు సార్. కొడుకు గురించే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏం సరిగ్గా చదవడా? అయ్యో, క్లాస్ ఫస్ట్ సార్. మరి అల్లరి బాగా చేస్తూ పేరెంట్స్ని విసిగిస్తాడా? అసలు విసిగించాడు సార్. హ్మ్, చాలా బుద్ధిమంతుడు కూడాను. హ్మ్. ఇక్కడ పేరెంట్సే ఆ పిల్లవాడి పట్ల కొంచెం క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాడి వంటి మీద వాతలు చూసి మా అబ్బాయే నాతో చాలాసార్లు చెప్తూ ఉంటాడు. అలాంటప్పుడు ధీరజ్కి నువ్వు చెప్పొచ్చు కదా. చాలాసార్లు చెప్పి చూశాను సార్. ఆ విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడి వింటాను అంటున్నాడు. సార్ బాగున్నారా? బాగున్నా నాయన. ఏమిటి ఈ మధ్యన మీ మనవణ్ణి స్కూల్కి దేపడ్డానికి రావట్లేదే? వాళ్ళు ఈ మధ్యన నా మనవడిని నా ఇంటికే రానివ్వట్లేదు, వాడిని అసలు చూడనివ్వట్లేదు, నానా హింస పెడుతున్నారయ్యా. ధీరజ్ గురించి మా సార్కి తెలిసింది. ఆ, మా సారు ఒక నంబర్ ఇచ్చారు మీకు. మీరు ఎలాగైనా మీ అల్లుడిని కూతుర్ని కలిసి ఓసారి కిరణ్ గారనే ఉన్నారు, ఆ. ఆయన కలవమని చెప్పండి. నెంబర్ ఇది తీసుకోండి, ఆయనదే ఇది. ఏంటి? కిరణ్ గారు. కిరణ్ గారిని కలవమనండి. ఓసారి కలవమని చెప్పండి, బాగానే ఉంటుంది, సెట్ అవుతాడు. ఆహా. మీ మనవడు కూడా సేఫే. నమస్కారం నమస్కారం, రండి సార్. గుడ్ మార్నింగ్ అండి. ఇది మీ స్టూడెంట్ బాలా వాళ్ళ ఇల్లు. ఓకే వాడిని చాలా హింసిస్తున్నారు వాడి పేరెంట్స్. ఓకే వాళ్ళకేదో సైకలాజికల్ ప్రాబ్లం ఉందేమోనని నా డౌట్. ఓకే ఇప్పుడు మా పిల్లవాడికి మాస్టర్గా మీరు వెళ్ళి వాళ్ళకి 4 ముక్కలు చెప్తే ఓకే. వాళ్ళు వింటారు. తప్పకుండా. ఇది కిరణ్ గారు, సైక్రియాటిస్ట్. ఓకే అలాగేనండి. ఈయన్ని కలిస్తే తర్వాత ఆయన చెప్తారు. ఓకే మీరు ఒక్కసారి వెళ్ళి ఆయన్ని కలవమని చెప్పండి. తప్పకుండా ఈ కార్డు ఇచ్చి వాళ్ళకి నచ్చ చెప్పండి. తప్పకుండా నేను చెప్పి చూస్తాను. ప్లీజ్, నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. సరే అయితే. స్కూల్లో మా బాలా ఏదైనా అబ్బే అదేం లేదండి, కాకపోతే ఈ మధ్య అతనికి మెమరీ పవర్ చాలా తగ్గుతోంది. 4 పేకండి దారికి వస్తాడు. దారి తప్పుతాడేమో అని మా భయం అండి. దారి తప్పకూడదని రోజుకి 3 సార్లు దేహశుద్ధి చేస్తున్నాం. చిన్న రిక్వెస్ట్ అండి, మీ దంపతులిద్దరూ కలిసి డాక్టర్ కిరణ్ అని ఉన్నారు, అవేర్నెస్ వీడియోస్ చాలా చేస్తున్నారు ఈ మధ్య. ఆయన ఒకసారి మీ దంపతులిద్దరూ వెళ్ళి కలిస్తే తెలుస్తుంది, తెలిస్తే తెలివి వస్తుందండి. సార్ ఏమన్నారు? అబ్బా, ఇద్దరు తల బొప్పి కట్టించేశారండి. ఇద్దరు తల్లిదండ్రి ఇద్దరూ అలాగే ఉన్నారండి, చాలా ఇబ్బంది పెట్టారు. అయినా కూడా చెప్పాల్సిన విధంగా చెప్పి నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని కార్డు అది ఇచ్చాను. సో వెళ్తారు అనే నమ్ముతున్నాను. లెటస్ హోప్ సో. వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. చాలా థ్యాంక్స్ అండి. బై, వెళ్ళొస్తాను. సి మిస్టర్ ధీరజ్, తల్లిదండ్రులుగా మీరు పిల్లవాడి భవిష్యత్తు గురించి ఆలోచించటం మానేసి ఆందోళన పడుతున్నారు. పైగా మీ భార్యాభర్తలిద్దరూ ఒకరి ఆందోళనను ఇంకోళ్ళు పంచుకుంటున్నారు. ఇలా పిల్లల్ని చీటికి మాటికి సావగొట్టడాన్ని బ్యాటరింగ్ సిండ్రోమ్ అంటారు. యు మీన్ డిసీజ్? నో, డిజార్డర్. జస్ట్ ఇదొక డిజార్డర్. దీని రిజల్ట్స్ అంటే ఫలితాలు ఎలాగుంటాయంటే, మీ క్రూరత్వాన్ని, హింసను తట్టుకోలేక మీ పిల్లవాడు ఇంట్లో నుంచి పారిపోవచ్చు, దొంగగా మారచ్చు, సూసైడ్ అంటే ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు. నిజంగా అలా జరుగుతుందంటారా? మీకు ఎగ్జాంపుల్ చెప్పనా? ఈ పెన్సిల్ ఎందుకు చూశారు? ఇది మీ పిల్లవాడు. ఈ షార్పెనరు స్కూలు. ఈ స్కూల్ ఏం చేస్తుందంటే మీ పిల్లవాడిని షార్పెన్ చేస్తుంది. కానీ మీరు చేస్తున్న పొరపాటు ఏంటంటే రెండో వైపు కూడాను పిల్లవాడిని షార్పెన్ చేస్తున్నారు. అది మీరు చేస్తున్న పెద్ద పొరపాటు. ఇటువంటి చక్కటి ముగింపు బాలలందరి పట్ల కొనసాగాలి. రేపటి పౌరుల్ని కంటికి రెప్పలా కాపాడుకుందాం.